హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, పుడితే ఏ ఇంట్లో అయినా కానీ కొడుగ్గా పుట్టాలా, సింగిల్గా పుట్టాలా, లేదా అన్నదమ్ములుగా కలిసి పుట్టాలి, కానీ అక్కతోను కానీ చెల్లితోను కానీ తోడ పుట్టకూడదు. ఎందుకు తెలిసిన, మనం కొడుకు పుట్టినా మన సంబరపడతారు కానీ కూతురికి మంచి చూస్తారు. మా ఇంట్లో కూడా అంతే, అంత మా అక్కకే బాగా చూస్తారు, నాకేవాళ్ళు సరిగ్గా చూడరు. చిన్నప్పటి నుంచి మా అక్కకి నాకు ఎప్పుడు కొట్లాటే. అది అంటే నేను అంటున్నా, కొంచెంసేపు కూడా మా ఇద్దరికి పడదు, ఎప్పుడు గొడవే. పండగ వచ్చింది అనుకో, మా వాళ్ళు మా అక్కకి 2000 రూపాయలు డ్రెస్ కొంటారు, నాకు మాత్రం 1000 రూపాయలదే కొంటారు. ఏమైనా అడిగినాను అనుకో, అది ఆడపిల్లరా అని అంటారు. ప్రతిసారి ఎప్పుడు ఆడపిల్ల మంచిగా చూడాలి, అది ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అని అనుకున్న దానికే మంచిగా చూసేవాళ్ళు. నాకు మాత్రం ఎవరు పట్టించుకుంటారు కాదు, నాకు కోపం వచ్చేసింది. కొన్ని రోజులు అయిన తర్వాత దానికి లంగవాణి ఫంక్షన్ అనుకుని పెద్దగా చేసినారు, నాకు కనీసం ప్యాంటు సోక ఫంక్షన్ కూడా చేయలేదు. నేను బాధపడేవాడిని. మొన్న ఇంటర్వ్యూ చేసినాను చూడు, ఆ ముసలితో వచ్చి నా దగ్గరికి, ఒరే అది ఆడపిల్లరా, ఎవరినో పెళ్లి చేసుకుని ఎవరింటికి వెళ్ళిపోద్ది, నువ్వు మగోడివిరా, కలకాలం కాయకలాగా ఈ ఇంట్లో ఏమంతావా అన్నది. ఏటి ముసలిదే తిట్టిందే పొగిడిందే నాకు అర్థం కాలేదు. కానీ ఆ లాస్ట్కి మీ అక్క పెళ్లి చేసుకుని ఎవరింటికి వెళ్ళిపోద్ది అన్న చూడు, ఆ పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది. అలాగే మా అక్కకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇంక పెళ్లి చేయడానికి అందరు రెడీ అయిపోయారు, పెళ్లి చేశారు. పెళ్లి అప్పుడు సాగనంపులు ఉంటాయి కదా, అప్పుడు అందరూ మా అమ్మ మా నాన్న ఇలా అందరూ ఏడుతున్నారు. నేను కూడా వెళ్ళిన దొంగ ఏడుపులు ఏడిచాను. మా అక్క ఇప్పటికి వెళ్ళిపోద్దా అని చూసినాను. మా అక్క వెళ్ళిపోయింది, హ్యాపీ. ఇంట్లో ఒక్కడనే, ఇంకంతా నా ఇష్టం. ఇంకా పిల్లలు, ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు, ఇటు అటు వెళ్ళిపోయారు. నేను ఇంటి దగ్గర పడుకున్నప్పుడు ఏదో చిన్న ఫీలింగ్ మొదలైంది. సరిగ్గా నిద్ర పట్టలేదు. పొద్దున్న లేచాను, అమ్మ వండుతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళాను, ఇల్లు మొత్తం తిరిగిసాను. మళ్ళీ నైట్ అయింది, మళ్ళీ పడుకున్నాను, నిద్ర పట్టట్లేదు. ఎందుకు నేను అలా అవుతాను అని మా అమ్మని, అమ్మ ఏదో లేని ఫీలింగ్ అయితే అక్క ఇప్పుడు వస్తుంది అమ్మ. రోజు తిట్టుకొని కొట్టుకొని ఉండే అక్క ఎవరింట్లోనో. నెక్స్ట్ మా అక్క ఫోన్ చేసింది, అమ్మ తమ్ముడు ఎలా ఉన్నాడు అమ్మ అని అడిగింది. తమ్ముడిని బాగా చూసుకోండి అమ్మ, తమ్ముడికి ఏదో కావాలన్నా చెప్పండి అమ్మ, నేను ఇక్కడి నుంచి పంపిస్తానమ్మ. మన తోడు పుట్టేవాళ్ళు జీవితంలో మనం బాగుంటే ఫస్ట్ సంతోషించేవాళ్ళు వాళ్ళే. రోజు మన పక్కలో ఉన్నప్పుడు చిరాగ్గా పరాగ్గా కొట్టుకొని తిట్టుకొని వాళ్ళు దూరం వెళ్ళిపోతే మాత్రం అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏంటని. ఆ సిచ్యువేషన్ తర్వాత ఇప్పటి వరకు మా అక్కకి నేను ఎప్పుడూ ఏమనలేదు. మా అక్క మా ఇంటికి వస్తే మేమెంత సంబరపడిపోతామో తెలుసా. ఇప్పటికి అక్కకి నాకు మేము చిన్నప్పుడు ఉండేలాగా ఏ రోజు లేము అసలు. మా అక్క మా ఇంటికి రావాలా, మేము సంతోషంగా ఉండాలా. ఒకసారి గుర్తొచ్చిన బండి వేసుకుని వెళ్ళిపోతుంది మా అక్క వాళ్ళ ఇంటికి. తెలియనితనం కదా అప్పుడు ఎలా ఉంటుంది, ఎంతైనా మన రక్తం కదా, ఎప్పుడు బాగానే ఉంటుంది. ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవులు అంటారు కదా, నిజంగా లక్ష్మీదేవులే. అక్క చెల్లెళ్ళ బంధం, అక్క తమ్ముళ్ళు, అన్న అక్కలు, ఈ బంధము
ఈ ప్రపంచంలోకి వెళ్ళ గొప్పది. మీ ఇంట్లో కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఎందుకు ఈ వీడియో చేశానంటే, చాలామంది పెద్ద అయిపోయిన తర్వాత డబ్బుకు చూసుకొని దేనికి చూసుకొని ఆ బంధాన్ని మర్చిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు. కనీసం పండుగకో సంక్రాంతికో కనీసం ఆడపిల్లని పిలవను కూడా పిలవరు కొంతమంది. కానీ ఆ బంధం, నిజంగా ఆ బంధాన్ని ఆస్వాదించిన వాళ్ళు కట్టి కాలే వరకు కూడా మన తోబుట్టుని మర్చిపోరు. ఎవరు కూడా మీ తోడబుట్టిన అక్క చెల్లెల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకంటే నాకెవరు